వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురువు గారు నమస్కారం. నమస్తే. గురుగారు, సాధారణంగా మనం అంకెల్లో అదృష్టం కార్యక్రమం ద్వారా మనము బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బర్త్ నెంబర్ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి 5 కానీ 14 కానీ 23 కానీ వచ్చేసరికి 5 కింద వస్తుంది బర్త్ నెంబర్. 1+4 2+3 అనేది మనకు 5 వస్తుంది. అది బర్త్ నెంబర్కి వస్తుంది. డెస్టినీ నెంబర్ వచ్చేసరికి డేటు ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ మొత్తం కూడితే ఏదైతే వస్తుందో సంఖ్య దాన్ని అంటే 2 నెంబర్స్ వస్తుంది. అప్పుడు మొత్తం కూడినప్పుడు 23 వచ్చింది అనుకోండి 5 అవుద్ది. అది 36 వచ్చింది అనుకోండి 9 అవుద్ది. దాన్ని మనం బర్త్ నెంబర్ వేస్తాం అన్నమాట. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అయితే ఈరోజు మనము బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 2 గురించి మాట్లాడుకున్నాము. అయితే మరి ఈ 2 కాంబినేషన్స్లో ఉన్న నెంబర్స్కి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఇది బాగుంటుంది. బుద్ధుడు మంచి సపోర్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి చంద్రుడు కొంచెం వీక్గా ఉంటాడు. ఓకే, చంద్రుడు మంచి ఇదిగానే ఉంటారు. ఈ బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ పుట్టిన వాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ ఆకర్షణీయం అనేది ఒక్కోసారి మైనస్ అవుతుంది, ఒక్కోసారి ప్లస్ అవుతుంది. ఎదుటి వాళ్ళ ఆకర్షణకు లోనయ్యి కొన్ని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఇదంతా ఎప్పుడంటే మన ఒక పేరులో కనుక రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు. ఓకే, ఎందుకంటే చంద్రుడు కొంచెం మనసుకి సంబంధించిన ఫికిల్ మైండ్గా ఉంటాడు. కొంచెం ఆకర్షణకి వీళ్ళు ఆకర్షణకి లోనవుతారు, వీళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి ఆకర్షిస్తుంటారు వీళ్ళు కూడా. అట్లా ఏమంటే కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉంటుంటారు. బుద్ధుడు మంచి ఎడ్యుకేషన్ పరంగా కానీ బాగానే ఉంటుంది. వీళ్ళకి ఏదైనా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ అలాంటి వాటిల్లో కనుకుంటే వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఏదైనా మీడియేటర్స్ కానీ లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరోకి సంబంధించింది, లేకపోతే కాస్మెటిక్స్ సంబంధించింది, లగ్జరీ ఐటమ్స్ సంబంధించింది ఇలాంటి బిజినెస్లో చాలా బాగుంటుంది వీళ్ళకి. అయితే ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏమైనా ఉంటాయా గురుగారు? లక్కీ నెంబర్స్ ఉన్నాయి. లక్కీ నెంబర్స్ వచ్చేసరికి వీళ్ళకి చంద్రుడి ప్రభావం ఉంటుంది కాబట్టి 2 కూడా లక్కీ నెంబరే. వచ్చేసి వీళ్ళకి 5 ఒకటి, 2 ఒకటి, 7 కూడా బాగానే ఉంటుంది. 8ని కొంచెం అవాయిడ్ చేయాలి. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళ యొక్క మన డేటా మొత్తం మనకు చార్ట్ ఉంటుంది ఒకటి. ఆ చార్ట్ వేసినప్పుడు మనకు కరెక్ట్గా లక్కీ నెంబర్ చెప్పాలంటే ఒక్కోసారి వాళ్ళకి రాంగ్ నెంబర్ పడుతుంటుంది. ఈ మనం చెప్పిన నెంబర్లు కూడా ఒక్కోసారి సపోర్ట్ చేయవయ్యి. బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ సహజంగా వచ్చే నెంబర్స్ మనం ఇవే లక్కీ నెంబర్స్ అవి. కానీ ఒక్కోసారి డెప్త్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం రాంగ్ నెంబర్ కూడా పడుతూ ఉంటుంటాయి. ఇప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. వీళ్ళకి ఇంకోసరికి వచ్చేసరికి చంద్రుడికి సంబంధించిన లోపం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా చంద్రకాంతిలో కూర్చోవటం కానీ, పౌర్ణమి ఆ టైంలో కొంచెం వెన్నెల్లో కూర్చోవటం, ఇట్లా అలాంటివి కూడా చేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఓకే, అయితే జనరల్గా ఈ కాంబినేషన్లో ఉన్న నెంబర్స్ వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ చంద్రుడి ప్రభావం ఉండడం వల్ల కొంచెం ఫికిల్ మైండెడ్తో ఉంటారు. న్యూమరాలజీ పరంగా బాగున్నా నేమ్ కరెక్షన్ వల్ల కరెక్ట్ అవుతుందండి అది? అదే అంటే మనకి అసలు మామూలుగా వీళ్ళ యొక్క జాతకంలోనే ఈ 2 ఉంటాయి. నేమ్ కరెక్షన్ చేసుకున్నా కానీ అప్పుడప్పుడు కొంచెం దీనికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అసలు వీళ్ళ మనస్తత్వం అన్నమాట ఇది. బుద్ధుడు చంద్రుడు మనస్తత్వం ఎలా ఉంటుందనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవటం, ఇంకో బిజినెస్ చేయటం, ఒక ఫీల్డ్లో జాబ్ చేస్తూ కొద్ది రోజులు చేసిన తర్వాత ఇక్కడ అంత బాగాలేదు, ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ కొద్ది రోజులు ఇంకా వెళ్ళిపోవటం. అట్లా మనం చూస్తుంటాం చాలా మందిని. వాడు ఒక చోట సరిగా నిలకడ ఉండడు, చేయలేరు అని అనుకుంటుంటాం. అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉంటుంటారు. అదే కొంచెం నేమ్ కనుక కరెక్ట్గా న్యూమరాలజీ ప్రకారం ఉందనుకోండి, వాళ్ళకి మార్పు ఉంటుంది. కానీ ఆ మార్పు కూడా ఎలా ఉంటుందంటే ఇతనికి ఉపయోగపడేట్టుగా ఉంటుంది. అప్డేట్ వర్షన్ లాగా ఉంటారు ఎప్పటికెప్పుడు. అట్లా ఉపయోగపడుతుంటుంది అనమాట. మీ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఇదై ఉండి నేమ్ పరంగా ఏదన్నా జాతకం మార్చుకోవాలి అనుకుంటే గురువు గారిని సంప్రదించండి. గురుగారు ధన్యవాదాలు. నమస్తే.